తెలుగులో ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిర్మాతగా వరుస సినిమాలను చేస్తూనే హాట్ కామెంట్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తుంటారాయన. 'అరవింద సమేత', 'అలవైకుంఠపురంలో', 'భీమ్లా నాయక్', 'జెర్సీ', 'మ్యాడ్', 'లక్కీ భాస్కర్' చిత్రాలతో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా ఎదిగిన ఆయన తాజాగా 'కింగ్డమ్' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించారు. ఏ విషయాన్నైనా నిర్భయంగా మాట్లాడడం నాగవంశీ స్టైల్. అందుకే ఆయన్ని తరచూ వివాదాలు చుట్టుముడుతుంటాయి. ఓ ఫ్యామిలీ సినిమాలు చూసేందుకు నెలకు 2,000 కూడా ఖర్చు చేయలేదా? సినిమాల్లో కథ అవసరం లేదు. ఫైట్లు, డాన్సులు, హీరో ఎలివేషన్స్ ఉంటే చాలు అంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అయితే ఎంతమంది తిట్టుకున్నా తాను మాత్రం మారేది లేదని నాగవంశీ చెబుతూనే ఉంటారు. 'కింగ్డమ్' సినిమా జూలై 31న విడుదలైన సందర్భంగా చేసిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ₹10కి, ₹50కి అవి ఇవి వస్తున్నాయని సోషల్ మీడియాలో పెట్టడం ఈజీ. ఒక 3 గంటలు థియేటర్‌కి వెళ్లి నచ్చిన సినిమాని, నచ్చిన హీరోని చూస్తున్నప్పుడు కొన్ని డబ్బులు పెడితే తప్పేంటి అని నేను అడుగుతున్నా. నా మాటలు నచ్చినా నచ్చకపోయినా ఇప్పటికీ సినిమా అనేది చీపెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్. ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు తొలి 5 నిమిషాలు ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకొని, ఆ తర్వాత ఖచ్చితంగా సినిమాల గురించే డిస్కషన్ పెట్టి మమ్మల్ని తిడుతుంటారు. సరే తిట్టుకోండి. అదేదో థియేటర్‌కి వెళ్లి టికెట్ కొనుక్కొని సినిమా చూసి తిట్టొచ్చు కదా! దానికి కూడా పైరసీలో చూసి తిట్టాలా అని నాగవంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు.